3, 2, 1. Hi, hello everyone. Welcome to Vishwam Computers. In our today's video, we will discuss about Windows operating system and its features. Windows operating system అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. దానికంటే ముందు మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అండ్ దాని డెఫినేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ విల్ యాక్ట్స్ లైక్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ హార్డ్వేర్. మన హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏవైనా తీసుకోండి మీరు, లైక్ ప్రాసెసర్, సిపియు, మానిటర్, వాట్ ఎవర్ ద థింగ్ దట్ యూ వాంట్ టు టేక్, అండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో అంటే మనం ఎవరైతే కమాండ్స్ ఇస్తున్నామో సిస్టమ్కి, వీటి మధ్యలో ఇంటర్ఫేస్ ఎవరు పనిచేస్తారు అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ విల్ యాక్ట్స్ లైక్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. అందులో ఒక రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ విండోస్. విండోస్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ డెవలప్ చేసిందండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్. సింపుల్. అండ్ ఇట్ సర్వ్స్ ద ఫౌండేషన్ ఫర్ హౌ యూజర్ ఇంటరాక్ట్ విత్ దేర్ డివైజెస్. ఆ డివైజెస్తో మనం ఎట్లా కనెక్ట్ అవ్వాలి, అండ్ మేనేజింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ బై ప్రొవైడింగ్ ద యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. చాలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ని ఒకదాన్ని మనకు ఎస్టాబ్లిష్ చేసి ఈజీగా మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ తోటి కమ్యూనికేట్ అయ్యేలా చేసేదే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మనకు తెలుసా అండి, విండోస్ అనేది ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు. వేర్ విండోస్ ఇస్ అ సాఫ్ట్వేర్ దట్ allows you people to use your computer to view files, run programs, play games and connect to the internet and communicate with other people. ఇవన్నీ కూడా ఫీచర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కోర్ ఫంక్షనాలిటీ ఏముంటుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విండోస్ యాక్ట్స్ లైక్ అ కోర్ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ కంప్యూటర్. మనకి ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాం కదండి, అది ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనాలిటీస్లో ఒకటి. Windows is a graphical user interface and it provides a visual and interactive interface using Windows icons and menu, making it easier for users to navigate and interact with their devices. Simple and ఇవన్నీ ఆప్షన్స్ మనకు విండోస్లో కనిపిస్తాయి. ఇమేజెస్, కలర్స్, ఐకాన్స్, మెనూస్ ఇవన్నీ ఇచ్చి యూజర్ని ఈజీగా ఇంటరాక్ట్ అయ్యేలా చేస్తుంది వాటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ తోటి, లేకపోతే ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయడానికి అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ఫంక్షనాలిటీ ఏముంటుందంటే రీసోర్స్ మేనేజ్మెంట్. మన రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్స్లో, ఆ రీసోర్సెస్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడానికి మనకి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. విండో హ్యాండిల్స్ టాస్క్ లైక్ మెమరీ మేనేజ్మెంట్, స్కెడ్యూలింగ్ ప్రాసెస్ అండ్ మేనేజింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ టు ఎన్షూర్ యువర్ కంప్యూటర్ ఫంక్షన్స్ స్మూత్లీ. ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే అది ప్రాపర్గా వర్క్ అవ్వడానికి రీసోర్సెస్ని పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే మన విండోస్ తీసుకుంటుంది. అండ్ విండోస్ ఫీచర్స్ ఏముంటాయో చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఫైల్ మేనేజ్మెంట్. ఫైల్ని ఎట్లా మేనేజ్ చేస్తారు, ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు, ఎట్లా స్టోర్ చేస్తారు, ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ హౌ టు క్రియేట్, హౌ టు ఆర్గనైజ్, హౌ టు మేనేజ్ ద ఫైల్స్ అనేది. ఓకే. సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూషన్. ఇట్ ఎనేబుల్స్ యూజర్స్ టు రన్ వైడ్ వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద ప్రొడక్టివిటీ టూల్స్ టు గేమ్స్. వేరే ఏవైనా టూల్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, లేకపోతే గేమ్స్ని ఇన్స్టాల్ చేయొచ్చు. వాటిని మనం ప్లే చేయడానికి, వాటిని రన్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ మల్టీమీడియా. ఇట్ ప్రొవైడ్స్ అ సపోర్ట్ ఫర్ ఆడియో అండ్ వీడియో ప్లేబ్యాక్. మనం విండోస్ మీడియా ప్లేయర్ని చూసాం కదా, అక్కడ ఆడియోస్ని కానీ వీడియోస్ని కానీ మీరు ప్లే చేయొచ్చు. అండ్ నెట్వర్కింగ్. ఇట్ అలోస్ యూజర్స్ టు కనెక్ట్ విత్ ద ఇంటర్నెట్ అండ్ అదర్ నెట్వర్క్స్. ఓకే. అండ్ హార్డ్వేర్ కంపాటబిలిటీ వచ్చేసి విండోస్ ఈజ్ డిజైన్ టు వర్క్ విత్ అ వాస్ట్ అరే ఆఫ్ హార్డ్వేర్ బై మేకింగ్ ఇట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఎన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కనెక్ట్ చేయాలనుకుంటే అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కనెక్ట్ చేసి యూటిలైజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు అండి. అండ్ దీని బ్రీఫ్ హిస్టరీ చూసినట్టయితే మనకు విండోస్ అనేది ఫస్ట్ రిలీజ్ ఎప్పుడైంది అంటే 1985లో గ్రాఫికల్ ఎక్స్టెన్షన్ టు మైక్రోసాఫ్ట్ ఎగ్జిస్టింగ్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జరిగింది. ఈ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఇట్ ఈస్ అ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, CLI అని మనం చదివాం. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. అక్కడ కమాండ్స్ యూజ్ చేసి మన హార్డ్వేర్ కాంపోనెంట్తో కమ్యూనికేట్ అయ్యేవాళ్ళం. కానీ ఈ 1985లో ఫస్ట్ రిలీజ్ విండోస్ 1.0 రిలీజ్ అయినప్పుడు గ్రాఫికల్ ఎక్స్టెన్షన్ అనేది మనం చేసాం డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్కి. ఓకే. అండ్ లేటర్ ఆన్
చాలా వర్షన్స్ వచ్చాయి మార్కెట్లోకి. కంటిన్యూస్గా డెవలప్మెంట్ అనేది జరిగింది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. మైక్రోసాఫ్ట్ హ్యాస్ కంటిన్యూస్లీ అప్డేటెడ్ అండ్ ఇంప్రూవ్డ్ ద విండోస్ ఓవర్ ద ఇయర్స్, రిలీజింగ్ న్యూ ఫీచర్స్ అండ్ న్యూ వర్షన్స్ ఇన్ టు ద మార్కెట్. కొత్త ఫంక్షనాలిటీస్, కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేసి న్యూ వర్షన్స్ని మనకు మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. In essence, Windows is a software that bridges gap between hardware of your computer and user, and enabling interaction and access the wide range of applications and resources. This we have seen in the definition of your operating system. Same thing you people are going to write it here. Okay. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే దీని ఫీచర్స్ ఏంటి అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. అండ్ బ్రీఫ్ హిస్టరీ మెన్షన్ చేయండి. 1985లో ఫస్ట్ వర్షన్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు మీరు కరెంట్ మార్కెట్లో కనుక చూస్తున్నట్టయితే విండోస్ 7 చూసుంటారు, విండోస్ 8 చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నాను చూడండి. విండోస్ 7 మనం కామన్గా ఓల్డ్ సిస్టమ్స్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు విండోస్ 8 చూసుంటారు, విండోస్ 10 చూసుంటారు, విండోస్ 11 చూస్తున్నారు, రైట్. ఇట్లా మనం మార్కెట్లో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం, రైట్. అంతకన్నా ముందు విండోస్ ఎన్టీ అని, విండోస్ విస్టా అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్లో ఉండేవి. ఇవన్నీ కూడా మన మైక్రోసాఫ్ట్ కంపెనీ రిలీజ్ చేసిన వర్షన్స్ అండి. డిఫరెంట్ వర్షన్స్లో డిఫరెంట్ ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. వర్షన్ని బట్టి, ఫీచర్స్ని బట్టి మనకి ఏంటి అంటే అప్డేట్స్ అనేవి దొరికినాయి. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా, ఈ డెఫినేషన్స్ అండ్ ఫీచర్స్ ఏదైతే ఫంక్షనాలిటీస్ మీ ఉన్నాయో ఇవన్నీ కూడా రాస్తే ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు మీ క్వశ్చన్కి. ఎక్స్ప్లెయిన్ విండోస్ ఇన్ డీటెయిల్ అన్నప్పుడు, ఎక్స్ప్లెయిన్ విండోస్ ఫీచర్స్ అన్నప్పుడు. ఓకే, ఐ హోప్ వీడియో క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మిగిలిన వీడియోస్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటే జస్ట్ ఫాలో అవ్వండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌట్ జస్ట్ పుట్ అ కామెంట్ సో దట్ విల్ మేక్ వన్ మోర్ న్యూ వీడియో అంటూ ఇట్. ఒకవేళ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.